పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హిడ్మా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు. దేశవ్యాప్తంగా ఎంతో మంది నక్సలైట్లు ఉన్నారు. వాళ్ళందరిలో కంటే మరి హిడ్మా అంత ప్రమాదకరమా? ఎందుకు హిడ్మా గురించి అంత చర్చ? హిడ్మాను ఎన్కౌంటర్ చేసింది ఒక బూటకపు ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్ అని అంటున్నారు. హిడ్మా చనిపోయేసరికి అతని పైన నజరానా ₹1,00,00,000 ఉంది. హిడ్మాను పట్టిస్తే లేకపోతే హిడ్మాను చంపినా కూడా ₹1,00,00,000 వరకు ఉంది. అంత డేంజర్ ఆ హిడ్మా. మరి హిడ్మాకు అంత సపోర్ట్ ఎందుకు? ఒకవైపు డేంజర్ అంటున్నారు, మరోవైపు హిడ్మాకు పెద్ద ఎత్తున సపోర్ట్ కూడా లభిస్తుంది. మరి ఏంటి హిడ్మా గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే నక్సలైట్ల పైన ఎవరైతే ప్రేమ కురిపిస్తున్నారో ఆ ప్రేమ అది ఎంతవరకు నిజమని అనుకుంటాం. మరి ఇలాంటి విషయాలు చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు బీజేవైఎం సెక్రటరీ, ఆఫీస్ సెక్రటరీ అరవింద్ మనతో ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరవింద్ గారు. నమస్తే బాలభాయ్. హిడ్మా ఎన్కౌంటర్ ఒక బూటకపు ఎన్కౌంటర్, ఫేక్ ఎన్కౌంటర్ అని అంటున్నారు. ఏం చెప్తారు మరి మీరు? ఇది పని బాట లేక ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు చేస్తున్న పాలన ఓరజాలక కొంతమంది లఫుడ్ బ్యాచ్ ఉన్నారు ఈ అర్బన్ నక్సలైట్స్ పేరుతోని. వీళ్ళకే ఫేక్ కౌంటర్ కనిపిస్తారు కానీ యావత్ భారతదేశం మన తెలంగాణ ప్రాంతంలో ఈ మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలకు మాత్రం ఇదొక పండగ రోజు. ఎందుకంటే హిడ్మా అనే వ్యక్తి నక్సలిజం పేరుతోని, రాజ్యాధికారం పేరుతోని అమాయకమైన ప్రజల దగ్గరికి చాలా మందిని హింసించుకుంటా ఎంతో మంది పానాలను పొట్టబెట్టుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని చంపితే రాక్షస సంహారం జరిగింది, మాకు మంచి రోజులు వస్తున్నాయని చెప్పి తెలంగాణ ప్రజలు మరియు పక్క రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఛత్తీస్గఢ్ ప్రజలు కానీ, మహారాష్ట్ర ప్రజలు వీళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్డీఏలో భాగమై ఉంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ లోనే ఈ ఎన్కౌంటర్ జరిగింది అని భావిస్తున్నారు? అక్కడికి తీసుకొచ్చి ఏమైనా చంపేశారా అని కూడా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏంటి అంటే ఛత్తీస్గఢ్ లో ఉండాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి రావడం ఏంటి, ఆంధ్రప్రదేశ్ లో దొరికిపోయి అక్కడ చనిపోవడం ఏంటి అని అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు అన్నా? ఇప్పుడు ఈ నక్సలైట్లు అనేటోళ్ళు ఒకదే తీరులో ఉంటారా? ఊర్ల పోటీ తిరిగే వ్యక్తులు ఆ ఛత్తీస్గఢ్ లో ఉంటారు. ఆడ పోలీసు వాళ్ళు కూంబింగ్ ఆపరేషన్ జరిగితే పక్క రాష్ట్రంలోకి వస్తారు, ఆడ ఏమైనా జరిగితే ఇంకొక రాష్ట్రంలో వెళ్తారు, అట్లా తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. మళ్ళీ ఇంకొకటి వీళ్ళు ఫేక్ ఎన్కౌంటర్ ఆడికేం తీసుకొచ్చి ఈడ చేసిరు. మాకేం కర్మ పట్టింది ఛత్తీస్గఢ్ కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో చేయడానికి? ఏడ దొరికితే ఆడ మేము ఏమన్నారు, మీరు గన్నులు వదిలేసి మీరు ప్రజల మధ్యలోకి వస్తే మేము మీకు సపోర్ట్ చేస్తాం. మరీ ముఖ్యంగా మీరేమైనా సూచనలు ఇస్తే, ప్రజలకు ఏ విధంగా మరింత డెవలప్మెంట్ చేయాలని ఏమైనా సూచన ఇస్తే మేము కూడా ఆ సూచనలను తీసుకొని స్వాగతిస్తామని కేంద్ర మంత్రి, గృహ శాఖ మంత్రి అమిత్ షా గారు మరియు నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. అట్లా చాలా మంది నక్సలైట్లు ఇప్పుడు మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి, అక్కడ కూడా ఎన్డీఏ సర్కార్ ఉంది. ఆడ గతంలో 60 నక్సలైట్లు టూటాలు వదిలితే వారి చేతిలో బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం పుస్తకం ఇచ్చింది. ఎందుకంటే ఈ దేశంలో నడిచేది కేవలం ప్రజలు ఆమోదించబడ్డ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారమే నడుస్తారు కానీ టూటాలతోనే రాజ్యాధికారం నడవదు. ఈ భారతదేశం అనేది చాలా గొప్ప దేశం. ప్రపంచంలో ఎక్కడ లేనంత గొప్పగా రాజ్యాంగాన్ని మన దేవుడు అంబేద్కర్ గారు అందించారు. మళ్ళీ అలాంటి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కాదని చెప్పి గన్నులతోనే రాజ్యాధికారం సాధిస్తామని చెప్పడం చాలా తప్పు. సో అదే విధంగా ఎవరైతే గన్నులు వదిలి బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పట్టుకుంటారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదని చెప్పినాం. కానీ ఎవరైతే చెప్పకుండా వినకుండా అమాయకమైన ప్రజలను చంపుకుంటా మళ్ళీ ఎవరైతే ఈ నక్సలిజాన్ని వదిలి నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలను అభివృద్ధిని చూసి ప్రజాధికం లోపలికి వస్తున్నారు, అరణ్యవాసం ఉంది, వాళ్ళకి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, నో డౌట్ సహకరించబోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్ ఉంది. అక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లాలో మళ్ళీ అరకు అక్కడ కొండ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాల్లో గత ఏళ్ల నుంచి వాటర్ కనెక్షన్ లేదు, స్ట్రీట్ లైట్ కనెక్షన్ లేదు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అక్కడ వాటర్ పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇస్తున్నారు, స్ట్రీట్ లైట్లు వేస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, వాళ్ళకి చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. అవన్నీ చూసి కొంతమంది నక్సలిజాన్ని వదిలి గవర్నమెంట్ తో చేతులు కలుపుతున్నారు డెవలప్మెంట్ మీద. కొంతమంది ఓరజాలక మాకి ఐఎస్ఐ తీవ్రవాదులు అందించే తుపాకీలు పట్టుకొని ఇంకా ఈ దేశాన్ని నాశనం చేయాలా, డెవలప్మెంట్ కావద్దన్న కుళ్ళు కుతంత్రంతో ఇంకా హిడ్మా లాంటి వాళ్ళు చాలా మంది ఈ పోలీసులపై దాడులు, అమాయకమైన ప్రజలపై దాడులు చేస్తున్నారు. సో వాళ్ళని తప్పకుండా ఇప్పుడు నువ్వు ఇంటెన్స్ అయిపోయి వినకపోతే ఎన్కౌంటర్ అవుతారు. ఇప్పుడు పోలీసు వాళ్ళ పానాలు కావా? అది ఇట్లా భార్య పిల్లలు ఉన్నారా? అమ్మ అయ్య ఉండరా? కేవలం ఈ నక్సలైట్లకు అన్నప్పుడే వాళ్ళ అయ్య టీచర్ గుర్తుకొస్తాడు, ఆయన యాదవ్ గుర్తుకొస్తాడు, ఆయన అమ్మ ఇదాన్ని గుర్తుకొస్తారు. కానీ పోలీసు వాళ్ళ ప్రాణాలు, అమాయకమైన ప్రజల ప్రాణాలు పోయినప్పుడు మాత్రం గుర్తుకురావు. అరవింద్ గారు, మీరు బీజేపీ పార్టీ వ్యక్తి, బీజేవైఎంలో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కాంగ్రెస్ కూడా 50 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పరిపాలించింది. వాళ్ళు కూడా మావోయిస్టుల ఏర్వేత చేపట్టారు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్నంత మరీ లోతుగా ఆపరేషన్లు అప్పట్లో చేపట్టలేదు అని అనుకోవచ్చా? ఎందుకంటే మరి ఎందుకు ఇంత పెద్ద ఆపరేషన్ కగారు ఇవన్నీ చేపడుతుంది? అంటే బీజేపీ పార్టీకి ఏమైనా నక్సలైట్లు, మావోయిస్టులు అంటే ఏమైనా సపరేట్ కోపం లాంటిది ఏమైనా ఉందా వీళ్ళకి? అంటే మన సీరియస్ గా తీసుకున్నారా నక్సలైట్లని? కారణం ఏంటి? అంటే గతంలో ఎప్పుడు జరగని విధంగా ఇప్పుడే ఎందుకు ఆపరేషన్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి? కారణం ఏంటి? అన్నా, మీరు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు మీ ఏరువేత వేసారు. దానికి నవ్వాలా ఏడవాలా అనిపిస్తుంది. ఎట్లా నవ్వాలో అర్థమవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా నక్సలైట్ల జోలి కోరు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నక్సలైట్లని పెంచి పోషిస్తారు. ఇప్పుడు అర్బన్ నక్సలైట్స్ ని కాపాడుతుంది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే. అర్బన్ నక్సలైట్స్ ని ఎంకరేజ్ చేస్తారు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఈ అర్బన్ నక్సలైట్స్ పొద్దుల్లో ఓంది జోకుతారు, అడవిలలో గన్లు పట్టుకొని మావోయిస్టులను జోక్కుండా తిరుగుతారు. కాంగ్రెస్ వాళ్ళు ఏడ చేస్తారు? భారతీయ జనతా పార్టీ ఒకటే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నమ్మేది బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగమే. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే మన దేశాన్ని అభివృద్ధి పదంగా నడిపించవచ్చు. మరి ముఖ్యంగా చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు అందాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఆ లక్ష్య సాధన కేవలం బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే నెరవేరుతారని చెప్పి నమ్మే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో పిలుపునివ్వడం జరిగింది. మీరు నక్సలైట్లు తూటాలను వదిలి ప్రజా క్షేత్రంలోకి రండి, తప్పకుండా మీకు సహకరిస్తాం, మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాదని చెప్పడం జరిగింది. వచ్చే వాళ్ళని స్వాగతిస్తున్నాం, చేస్తున్నాం. ఎవరైతే దాడులు చేస్తున్నారో దానికి రిటాలిటీ ఏంటి చేయాలి కదా, లేకపోతే అమాయకమైన ప్రజలు కానీ మావోయిస్టులు కానీ చనిపోతారు. మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చూస్తున్నా ఈ హిడ్మా చనిపోతే పృథ్వీరాజ్ గారు కానీ ఇంకా కొంతమంది నక్సలైట్స్, అర్బన్ నక్సలైట్స్ కొంతమంది పెద్ద పెద్ద ఏతులు మాటలు మాట్లాడుతారు బయటకు వచ్చి. మరి ఇదే వ్యక్తులు ఇప్పుడు కోదండరామ్ గారు కానీ, ప్రకాష్ గారు కానీ, ఇంకా చాలా మంది కాంగ్రెస్ కి చెందిన పార్టీ మేధావులు, డెప్యూటీస్టులు పెద్ద పెద్ద నీతులు మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళా అమిత్ షా గారిని మరియు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ గారి గురించి అనేకమైన మాటలు బూతులు తిడుతున్నారు. వాళ్ళు ఏమన్నారు? నక్సలిజం అనేది భారతదేశంలో లేకుండా చేయడమే మా లక్ష్యం. నక్సలైట్లు ఎవరైతే గన్నులు వదిలి ప్రజాక్షేత్రంలోకి వస్తారో వాళ్ళకి మేము తప్పకుండా సహకరిస్తాం, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయమని చెప్పి, ఉదాహరణకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి సమక్షంలో ఎవరైతే 60 మంది తూటాలు వదిలి అరణ్యాన్ని వదిలి ప్రజల మధ్యకు వచ్చిరో వాళ్ళకి రాజ్యాంగం పుస్తకాలు ఇచ్చి స్వాగతం పలికిరో అదే విధంగా మీకు కూడా పలుకుతామని చెప్పారు. దానికి అనేక తిట్టులు. మరి ఇదే వ్యక్తులు ఒక 6 నెలల క్రితం ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాధికా నెల్సన్ ఒక ఆడబిడ్డని ఆమె నక్సలిజంలో ఉండే ఆమె ఈ నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి ఫలాలను ఆకర్షితులై, అరే మనం చాలా తప్పు చేస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళనే లేదు బీజేపీ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది, ప్రజా క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి ముందుకు వచ్చిందని చెప్పి ఆ నక్సలిజాన్ని వదిలి ప్రజా క్షేత్రంలోకి రావడంతో ఆమె చూసి ఓరజాలక కిరాతకంగా ఆ ఆడబిడ్డను చంపి వస్త్రాలు లేకుండా పడేయడం జరిగింది.
అప్పుడు ఎడ వండుకుర్రు ఈ పృథ్వీరాజ్ అనేటోడు, అప్పుడు ఈ శ్యామ్ అనేటోడు ఎడ వండుకుండు, ఈ కోదండరామ అనేటోడు ఎడ వండుకుండు. మన ఇదే ఖమ్మం నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ఎందుకు ఆడబిడ్డ సావు దగ్గరికి పోయి ఎందుకు సంఘీభావం తెలపలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకు వాళ్ళకి ధైర్యం చెప్పలేదు, వాళ్ళకి ఎందుకు ఆదురుకోలేదు? అంటే ఎవరైతే నక్సలిజాన్ని వదిలి ప్రజల కోసం ప్రజాక్షేత్రంలోకి వస్తారో వాళ్ళని చంపినప్పుడేమో వీళ్ళు రారు. కానీ ఎవరైతే నక్సలైట్లు రాజ్యాధికారం పేరుతో అమాయకమైన ఎస్సీ, బీసీ, ఎస్టీ ప్రజలను మరియు పోలీసులను చంపుతారో వాళ్ళకు వత్తాసు వలుపుతారా ఈ బేకర్ గారు? మరి ముఖ్యంగా ఆయన పృథ్వీరాజ్ ఏమంటుండు, బండి సంజయ్ అన్న గారు ఏం చేసిండు, బండి సంజయ్ గారు చేసిర్రు, బండి సంజయ్ అన్న దాన్ని ఏమంటారు అంటే ఆయన అనవసరంగా ఆయన కోసం తీసుకుంటా మాట్లాడుతున్నాను అన్నాడు. బండి సంజయ్ అనే వ్యక్తి ఆయన కరీంనగర్ పార్లమెంట్ లా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులకి స్కూల్ ఫీజులు నుంచి ముందుకు వచ్చినారు. అదే విధంగా మరియు అనేకమైన పేద ఆడబిడ్డలు స్కూళ్లకు కష్టమైతే ఆయనకు బైసైకిల్ అందించి వాళ్ళకి స్కూళ్ళకి వెసులుబాటు కలిగించిన వ్యక్తి బండి సంజయ్. అదే విధంగా స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ కేంద్ర నిధులతో డెవలప్మెంట్ చేసాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వేం బీకినావు అంటే నువ్వేం బీకినావు రాని, మా మాదిగాడ బిడ్డ చచ్చిపోయినప్పుడు నువ్వేం బీకినావు, నువ్వెందుకు రాలేదు? ఈ నక్సలైట్లు మా మాదిగాడ బిడ్డని చంపి ప్యాంట్ ఇప్పేసి నడి రోడ్డు మీద పడేసారు. అప్పుడు ఎందుకు రాలేరు మీరు? అప్పుడు ఇదే బండి సంజయ్ మాట్లాడాడు, అప్పుడు ఇదే కిరణ్ మాట్లాడాడు, అప్పుడు ఇదే మాట్లాడాడు. మళ్ళీ ఏడిపోయారు మీరంతా. అప్పుడు నవ్వని మా మాదిగాడ బిడ్డ చనిపోయినప్పుడు నవ్వని నోర్లు ఓ హిడ్మా అనే వ్యక్తి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలను చంపిండో ఆయన కోసం ఎందుకు తెలుస్తున్నాయి? అంటే మా బతుకులు లేవా? మాకు వాల్యూ లేదా? ఇంకెన్ని రోజులు నక్సలిజం అని పేరు చెప్పుకొని అమాయకమైన ప్రజలను పోలీసులను పొట్టబెట్టుకుంటారు? ఇప్పటికైనా మేము కోరుతున్నాం, నక్సలిజాన్ని వదలండి. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారానే రాజ్యాధికారం సాధిస్తాం, దాని ద్వారానే మనం డెవలప్మెంట్ చేసుకుందాం. ఓకే అరవింద్ గారు, మీరు కొంచెం వెనకకుండండి, కొంచెం మీ హెయిర్ స్టైల్ కనిపించాలి, అంటే మీ నొసలు మొత్తం ఎండిపోతుంది. మీరు ఇంకొంచెం వెనకకున్నా పర్లేదు, ఇంకొంచెం ఇలా ఉండండి, దయచేసి ముందుకు రాకండి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మీరు ఏం చెప్తున్నారంటే నక్సలైట్లు సమాజానికి ప్రమాదకరం, అందరికీ ప్రమాదకరం అని చెప్తున్నారు. మరి అర్బన్ నక్సలైట్లు ఉన్నారు, మరి అడవుల్లో తిరిగే నక్సలైట్లు ఉన్నారు. మీరు చెప్పిన విషయం ప్రకారం మీ ప్రకారం మరి ఎవరు ప్రమాదకరం మీకు ఎక్కువ? తుపాకీ పట్టుకొని అడవులలో తిరిగే వాళ్ళు ఎంత ప్రమాదకరమో ఆ తుపాకీ పట్టుకొని తిరిగే వాళ్ళకి వత్తాసు పలికే ఈ అర్బన్ నక్సలైట్లు కూడా దేశానికి ప్రమాదకరమే. నో డౌట్ వాళ్ళు ఏమైనా ప్రజల కోసం డెవలప్మెంట్ పరంగా ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా స్వాగతిస్తాం, తీసుకుంటాం. కానీ బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మేము తుపాకీతోని ఉద్యమాన్ని స్థాపిస్తాం, దాని ద్వారానే రాజ్యాధికారం సాధిస్తామంటే భారతదేశ ప్రజలు మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని స్వాగతించరు, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈ నక్సలిజం పేరుతోని అమాయకమైన ఎస్సీలు, బీసీలు, ఎస్టీల ప్రాణాలే పోయినాయి, పెదవుల పోల ప్రాణాలు ఏం పోలేవు. దీనిపైన మీకు ఉదాహరణకి తెలుసు, రాజస్థాన్ అమ్మాయి పానం ఆమెతో పాటు ఇంకొక ఆయనే పాపనాయనే, ఆయనే బి నక్సలిజాన్ని వదిలి బయటికి వదిలితే ఆయనని కేవలం హెచ్చరించి వదిలేసారు. కానీ మా ఆడబిడ్డ ఎస్సీ మాది ఆడబిడ్డని చంపి నది రోడ్డు మీద పడేసారు. ఈ నక్సలైట్లక వీళ్ళు సపోర్ట్ చేశారు? ఈ ద్రోహులక, మా ఎస్సీలను చంపే ద్రోహులకి వీళ్ళు సపోర్ట్ చేస్తా అంటే మేమెందుకు కూరుకుంటాం? భాజపా మా బండి సంజయ్ అన్న గారు కానీ మా హోంమంత్రి అమిత్ షా గారు కానీ ఇదే చెప్పారు, నక్సలిజం పేరుతోనే అమాయకమైన ఎస్టీ ప్రజలపై, ఎస్టీ ప్రజలపై, బీసీ ప్రజలపై చేస్తున్న దాడిని మేము సహించాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామని చెప్పారు. ఇంకొక 4 నెలలు మాత్రమే గడువు ఉంది అని అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్పారు. మరి ఈ 4 నెలల్లో పూర్తిగా నక్సలైట్లను రూపు లేకుండా చేస్తారా భారతదేశంలో? మరి ఇక్కడితోటే నక్సలైట్ల అంతం ముగుస్తుందా? అంటే ఇక్కడితోటే నక్సలైట్లు ముగిసిపోతారా? మీరు ఏం చెప్తారు ఈ విషయం మీద? తప్పకుండా అండి, మా సంజయ్ అన్న గారు చెప్పిన విషయాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఒక భారతీయ జనతా పార్టీగా స్వాగతిస్తలేదు, ఒక ఎస్సీ కులంలో పుట్టిన వ్యక్తిగా
ఆ మాటని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ఈ నక్సలిజం పేరుతో అమాయకమైన మా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ప్రాణాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళని ప్రాణాలు కాపాలంటే మీరు గన్నులు వదిలి రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకోండి, అప్పుడే మీకు మేము సహకరిస్తామని సంజయ్ అన్న గారు కానీ అమిత్ షా గారు చెప్పారు. 4 నెలలు టైం ఇచ్చారు. తప్పకుండా నేను ఆశిస్తున్నా నక్సలైట్లు అనేటోళ్ళు, మావోయిస్టులు అనేటోళ్ళు గన్నులు వదిలేసి రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుంటారు. ఇక రాని వాళ్ళకి హిడ్మా గతే పట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటాను. ఓకే. అంటే ఎవరైతే నక్సలిజాన్ని వదిలిపెట్టకుండా అడవుల్లోనే ఉంటాము, బయటికి రాము అన్న వాళ్ళకి హిడ్మా గతే పట్టాలి అని మీరు అనుకుంటున్నారు. అలా అదే విధంగా అటు వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో తరం వస్తుంది. హిడ్మాను చంపితే 100 హిడ్మాలు పుడతారు, 1000 హిడ్మాలు పుడతారు, లక్ష హిడ్మాలు పుడతారని చెప్తున్నారు. మరి మళ్ళీ వస్తే ఇంకో తరం సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు. మరి ఏం చెప్తారు? ఎంతమంది రాక్షసులు పుట్టినా ప్రజల ధర్మం కోసం నిలబడే రాముడు ఒక్కడు చాలు అందరిని హతమార్చడానికి. ఆ నమ్మే సిద్ధాంతం మాది. తప్పకుండా ఎంతమంది హిడమాలు పుట్టినా అంతా బేకార మాటలు. ఓనికి ఏం పని బాట లేదు. ఇవాళ పొరగాలు అంతా హుషారైపోరు. ఊర్లలో పోటీ మీ ఫోన్లు వచ్చినాయి, వాళ్ళకి అన్ని తెలుస్తుంది ఓవర్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది. ఈ బేకారగాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దుకాణాలు బంద్ అయిపోతున్నాయి, ఓవర్ ఆకర్షితులు అయితలేరు, అన్ని బంద్ అయిపోయినాయి. సో ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఓరో వస్తారు అనుకుంటారు, కానీ మేము బి అనుకుంటున్నాం ఎవరు కూడా నక్సలిజం వైపు వెళ్తలేరు. ఆ భయంతోనే వీళ్ళంతా ఇటువంటి పూటకపో ఎన్కౌంటర్లు అని చెప్పి బట్టబాజు మాటలు మాట్లాడుతూ చేస్తున్నారు. కానీ ఇవన్నీ వేస్ట్ మాటలు. అగారు వీళ్ళు అనుకుంటున్నారు పుట్టినా కూడా ఎంతమంది పుట్టినా అంతమందిని చంపుతాము. అంటే మీరు అంటే చంపడే పరమావధిగా వెళ్తున్నారు అన్నమాట. అంటే ఒప్పుకోకపోతే చంపడమే, అంతేనా? ఇక ఒప్పుకోకపోతే కాదన్నా, వాళ్ళు గనులు వదిలి వస్తే స్వాగతిస్తాం. లేదు మేము గన్నులతోనే పోలీసు వాళ్ళని చంపుతాం, అమాయకమైన ప్రజలు చంపుతా అంటే, ఇప్పుడు ప్రజలను చంపుతా అంటే మేమెందుకు కూకుంటాం, మా ప్రభుత్వం ఎందుకు కూకుంటాం? మీరు నక్సలైట్లని రాక్షసులు అని అంటున్నారు. మీరు నక్సలైట్లని రాక్షసులు అని అంటున్నారు. అంటే కారణం ఏంటి? అంత రాక్షసత్వం ఏం చేశారు వాళ్ళు? ఇలా అంటారు, ఒకప్పుడు మేము పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిర్రు అంటాం. సరే, కొన్ని విషయాలలో చేసిర్రు ఒప్పుకుంటాం, కానీ ఇప్పుడు లేదు కదా, సిస్టమ్ అనేది లేదు కదా. అంటే ఇప్పుడు ఈ సమాజానికి నక్సలైట్ల అవసరం లేదంటారా? ఎందుకంటే నక్సలిజం ఉంటే అటు టెర్రరిజం కి బలం అవుతుంది నక్సలిజం అనేది. ఇప్పుడు దేశం బయట ఉండి దేశం పైన దాడులు చేస్తారు, మళ్ళీ దేశం లోపల ఉండి దేశంలోకి వ్యతిరేకంగా చేస్తా అంటే ఇక డెవలప్మెంట్ ఏడైతుంది. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో అలా ఇట్లా నక్సలిజాన్ని పెంచుకుంటూ పోతే అక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్లు కానీ కంపెనీలు కానీ ఓడి పెడతాడు చెప్పు, భయపడరా పెట్టని? ఇప్పుడు అవన్నీ డెవలప్మెంట్ కానీ అక్కడ ఉన్న ప్రాంతాల ప్రజలకు కానీ చదువుకొని ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే డెవలప్మెంట్ కావాలా. మళ్ళీ డెవలప్మెంట్ ని నక్సలిజం పేరుతో ఆపుతా అంటే మేమెందుకు కూకుంటాం? బాగా చెప్తా ఉంటాం. భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే నక్సలైట్లు భారతదేశంలో ఉండద్దు అని అంటున్నారు మీరు. ఎస్, డెఫినెట్లీ. అంటే ఏమైనా అభివృద్ధికి అడ్డుపడుతున్నారా వీళ్ళు? అంటే పెట్టుబడులు రాకుండా అడ్డుపడుతున్నారా? ఇప్పుడు ఊర్లలో పోంటి వీళ్ళు ఇప్పుడు కంపెనీలు డెవలప్మెంట్ అటు వస్తే ఆడేం చేస్తారు, ఒకరి పోలీసు వాళ్ళని చంపుతారు. ఆ వార్తలు బయటికి వస్తాయి, ఎవడన్నా భయడతాడా అన్న భయపడరా? వాళ్ళ పని చేసేటోడు మీ ఆడపోయి కంపెనీలలో ఎట్లా పని చేస్తాడు? చేయరు కదా. సో ఈ నక్సలైట్ అనేది లేకుండా ఉంటేనే మంచిది. ఇక చివరిగా అంటే ఎవరైతే లొంగిపోయి జనస్రవంతిలోకి వచ్చి ఉండరో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేస్తామని అంటున్నారు, అంతే కదా? ఇక జనస్రవంతిలోకి వచ్చిన వాళ్ళకి స్వాగతిస్తాం, వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి తో పాటు డెవలప్మెంట్ పరంగా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే తీసుకుంటాం. కానీ జనస్రవంతిలోకి రాకుండా జనాలపై దాడులు చేస్తాం, పోలీసు వాళ్ళని చంపుతాం, డెవలప్మెంట్ ఆపుతాం అంటే ఇక దైవ నిర్ణయం, ఎటు తీసుకెళ్తారో అటే పోతాం. రైట్. ఇది మరి హిడ్మా ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ కాదు, కరెక్ట్ గాని అంటే ఎక్కడో ఛత్తీస్గఢ్ లో మొదలైన ఆ ఆపరేషన్ అక్కడి నుంచి భయపడి హిడ్మా తలదాచుకుంటూ ఆంధ్రప్రదేశ్ లోకి రావడం, ఇక్కడ ఎన్కౌంటర్ కావడం మాత్రమే జరిగింది. కానీ ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాదు, ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ కాదు. ఆపరేషన్ లో భాగంగానే హిడ్మా చనిపోయాడు. నక్సలైట్ల వల్ల ఇప్పుడు ఈ సమాజానికి, ప్రస్తుత సమాజానికి ఏం ఉపయోగం లేదు. ఒకప్పుడు వాళ్ళ వల్ల ఉపయోగం ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు బీజేవైఎం ఆఫీస్ సెక్రటరీ అరవింద్.
చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం పూరా లోకల్ ఛానల్.